తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బన్సాల్పేట్ డివిజన్ జబ్బార్ బిల్డింగ్ వద్ద జాతీయ జెండాను అలాగే బీఆర్ఎస్ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బన్సాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కుర్మ హేమలత లక్ష్మీపతి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాతకాని హామీలతో గద్దెనెక్కి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని సూచించారు. మహానేత కేసీఆర్ పోరాటం త్యాగాల వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో వై రమేష్, షీమా, అచ్చ, ఉషా, విజయలక్ష్మి, రామ్, లక్ష్మీనారాయణ, సల్మాన్, ఆయూబ్, కొండా శ్రీను, జావీద్, శివ, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు. నేను ఎంతగానో గర్విస్తున్నాను. నా తెలంగాణను ఎల్లవేళలా నేను గుండెతో పెట్టి కాపాడుకుంటాను. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందరో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ దశాబ్ది కాలంలోనే సమగ్ర అభివృద్ధి సంక్షేమాలలో సస్యశ్యామలంగా వర్ధిల్లింది. కానీ నేడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన నయవంచక పాలనలో మన రైతాంగం, అన్ని వర్గాల ప్రజలు కష్టాల పాలవుతున్నారు. తెలంగాణ వ్యతిరేక